సో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్కు ఎంత ప్రాధాన్యత ఉందో మోడీ గారిని బట్టి చూస్తే తెలుస్తుంది. దేశంలోనే హైదరాబాద్ నెంబర్ 1 సిటీ అయితే కాబోతుందని చెప్పేసి ప్రధాని మోడీ గారు అయితే ఇంటర్వ్యూలో పేర్కొనడం అయితే జరిగిందనమాట. సో మీరు చూడొచ్చు, దేశానికే హైదరాబాద్ గ్రోత్ సెంటర్. నగరాన్ని అన్ని వైపులా స్పీడ్ కారిడార్లతో అనుసంధానిస్తున్నాం. బారాసాను దించడానికి ప్రజలు 10 ఏళ్లు పట్టింది. కాంగ్రెస్ విషయంలో అంత సమయం పట్టదు. 2 రాష్ట్రాల్లోని మాదిగలకు న్యాయం చేస్తా. సీఎంగా పనిచేసిన నాకు రాష్ట్రాల అవసరాలు తెలుసు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు పూర్తికి నాదీ పూచి. డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వను. ప్రస్తుతం భారత్ సమయం నడుస్తుంది. ప్రపంచాన్ని శాసించే అవకాశాన్ని చేజార్చుకోవద్దు. మూడో విడత తొలి 100 రోజుల్లోనే వికసిత భారత్ కార్యాచరణ ప్రారంభిస్తాం. సో చూశారు కదా, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ అనేది దేశానికి గ్రోత్ కారిడార్ అని, దీన్ని అన్ని వైపుల నుంచి కూడా డెవలప్ చేసి చూపిస్తామని చెప్పేసి ఈయనైతే తెలియజేస్తున్నారన్నమాట. అవకాశాన్ని అయితే వదులుకోవద్దని చెప్పేసి ఈయనైతే తెలియజేస్తున్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని